ఎంత అద్భుతమైన స్ఫూర్తిదాయకమో చూడండి ఈ పద్య భావన. భూమిలో పుట్టు భూసార మెల్లనో తనువులో బుట్టు తనువులో బుట్టు తత్వమెల్లా శ్రమములో బుట్టు శ్రమములో బుట్టు సర్వంబు తానవునో విశ్వనాభిరామ వినురవేమా. ఎంత అద్భుతమైనటువంటి యొక్క స్ఫూర్తితో చూడండి. ఇక్కడే చెప్తున్నాడు వేమన, ఒక రాతిని శిల్పంగా మార్చేది సాధన. సంగీతానికి సప్త స్వరాలు, అవి గురుముఖంగా సాధన చేసి ఆలపించినట్లయితే ప్రకృతిని కూడా పులకింప చేయవచ్చు అని ఒక అద్వితీయమైనటువంటి సందేశాన్ని సమాజానికి తెలియజేశారు వేమన. ఈనాడు సమాజానికి నీతులు శృతులు హిక్తులు చెప్పటమే గాని ఆచరణ తక్కువైపోయింది అని వేమన సంఘానికి మేల్కొల్పుగా అపురూపమైనటువంటి భావాలు కోకొల్లలుగా చెప్పారు. తల్లిదండ్రులందో దయలేని పుత్రుందో, ఎంత అద్భుతమైనటువంటి భావనో చూడండి. ప్రపంచంలో ఎవరైనా ఎక్కడ ఉన్నా తల్లిదండ్రుల యొక్క మానసిక స్థితి ఒక్కటే. తల్లిదండ్రులంతో దయలేని పుత్రుందో పుట్టనేమి పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చెదలు పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా విశ్వనాభిరామ వినురవేమా. ఎంత అద్భుతమైనటువంటి యొక్క మార్గదర్శకమైనటువంటి సూక్తో చూడండి. వేమన ఈ పద్య భావాన్ని మీరందరూ చదువుతూనే ఉంటారు, వింటూనే ఉంటారు. కానీ ఈ పద్యములో ఒక అపురూపమైనటువంటి అద్భుతమైన సందేశం ఉంది. నవమాసాలు మోసి జన్మనిచ్చినటువంటి తల్లిని, తన అభివృద్ధికి నిరంతరము శ్రమించే తండ్రిని, అవసాన దశలో చూడలేని బిడ్డలను వేమన కుక్కతోనో గాట్యతోనో పోల్చల చెదలతో పోల్చి కనువిప్పు గావిస్తున్నారు. చెదల యొక్క లక్షణము ఏ వస్తువునైనను పాడు చేస్తుంది. తన తల్లిదండ్రులకు సేవనందించినటువంటి వారు సమాజానికి ఏమి చేస్తారు అని ఒక అద్వితీయమైన సందేశాన్ని సమాజానికి అందించారు వేమన. అలానే ముందే జీవిపోకముందే జీవ వస్తువులనిచ్చి జీవనంబు నిల్పు జీవి కొరకు జీవి తొలుగు వెనుక జీవ వస్తువులే విశ్వనాభిరామ వినురవేమా. ఇక్కడ జీవించి ఉన్నప్పుడు తల్లిదండ్రులకు సేవ చేయకుండా వారి మరణాంతరము కర్మకాండలు ఘనముగా జరిపించి పుణ్యాత్ములు కావాలనుకునేటటువంటి వారికి ఇది కనువిప్పు. ఎప్పుడు పత్రిజీ వారు కూడా ఈ పద్యభావాన్ని ఆయన చెబుతుంటారు, గుర్తు చేస్తూ ఉంటారు. ప్రతి పద్యము కూడా, ప్రతి మాట కూడా మనల్ని మానవతా ధర్మం వైపు, మానవతా విలువల వైపు నేటి సమాజానికి అందిస్తుంది వేమన. నిజముగా తెలిసిన నిదురలో నిదుర నిజముగా తెలిసిన భద్రమౌను భద్రమౌను నిదుల బ్రహ్మ విద్య నిదుర తెలియువాడు నిదుర తెలియువాడు నిర్మల యోగి తోడు విశ్వనాభిరామ వినురవేమా. ఈ పద్యభావాన్ని మరొక్కసారి వినండి. చాలా లోతైన పద్యము ఇది, సాధనకి పనికొచ్చే పద్యం. నిదురలో నిదురా నిజముగా తెలిసిన భద్రమౌను
విశదాభిరామ వినురవేమా. నిజమైన నిద్ర అంటే ఏమిటండి? యోగ నిద్ర. ఆ యోగ నిద్రని ఎలా సాధించాలి? మాటలంత సులువా? మన యోగ సాధనలో శ్వాస మీద ధ్యాస అనేటటువంటి తత్వంతో మనం ముందుకు వెళ్తున్నాం. పతంజలి యోగ శాస్త్రములో ఒక మార్గాన్ని అందించారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఇది గురుముఖంగా అంతర్ముఖంగా సాధనతోటి ఏర్పడేదే ఆ నిద్రలోని నిద్ర యోగ నిద్ర. అది గురుముఖంగా అభ్యసించాలి, సాధన చేయాలి. ఆ సాధనలో ఆ ఫలితాన్ని మనం పొందాలి. అలానే చెప్తాడు, ఈ సాధన చేయడానికి మనం 3 వదిలిపెట్టాలి. ఏమిటి? చిత్త, బుద్ధి, అహంకారం. కుక్క తిన్నవా